హాయ్, నేను మీ ఆదర్శ్ రెడ్డి. ప్రతిరోజు నా లైఫ్లో జరిగే కొన్ని సన్నివేశాలను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నన్ను ఎప్పుడూ వెంటాడే ఒకే ఒక క్వశ్చన్: మంచిగా జాబ్ చేసుకుంటున్నావు కదరా, నీకెందుకు ఈ కోళ్ళు, కుక్కలు, పశువులు పిచ్చి? వాళ్ళకి పిచ్చిలా కనిపించచ్చు. ఒక్కసారి కోళ్ళు, పశువులు వీటి మీద ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు వాటిలోనే ఆనందం చూసుకుంటారు, వాటి వల్లే పీస్ని తెచ్చుకుంటారు, వాటి వల్లే వాళ్ళ మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ చేసుకుంటారు. ఈ మధ్యలో జాబ్ చేసిన ఉదయాన్నే మన డే అయితే కోళ్ళతోనే స్టార్ట్ అయింది. నా డే పర్టికులర్గా నేను ఉదయం లేయగానే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది, నా కోసం ఎదురు చూస్తున్న కోళ్ళు, కోడి పిల్లలు. వాటికి మేత పెట్టందే నా డే అయితే స్టార్ట్ కాదు. ఫస్ట్ లేవగానే వాటికి మేత ఏం పెట్టాలని చూసుకోవడం, దాని తర్వాత వాటి ప్లేస్ అంతా క్లీన్ చేయడం, వాటి బౌల్స్ క్లీన్ చేయడం, అలానే వాటికి మేతలు పెట్టి అవి మేతలు తిన్నంతసేపు వాటి దగ్గరే నిల్చొని తిన్నాయా లేదా ఇవి చూసుకుంటూ ఉండడం, అలానే స్టార్ట్ అవుతుంది నా డే. దాని తర్వాతే నా యాక్చువల్ జాబ్ అయితే స్టార్ట్ అయింది. మీరు అందరూ అనుకోవచ్చు, జాబ్ చేస్తున్నారు, మీరుగానే అనుకుంటారు, జాబ్ చేస్తున్నావు కదరా నీకేం పిచ్చి అని. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళాను పొట్ట నొప్పికి. కానీ నాకు వాళ్ళు చెప్పిన రీజన్ ఏం తెలుసా? స్ట్రెస్. మనం బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఒక రూమ్లో, దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ ఆ రూమ్కి రావడం, మనం ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోయాం. అలా అలవాటు పడిపోయి మనకు మైండ్లో ఇంకేదైనా కానీ, మన కళలో కానీ జాబే గుర్తొస్తుంది. మనకి ఇంకేం చేయాలో తెలియదు. అందుకనే ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చి ఉండాలి. నాకు అలాంటి పిచ్చి ఈ కోళ్ళ పిచ్చి. మీకు అలాంటి పిచ్చి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా స్టార్ట్ అయిన నా డే మధ్యాహ్నం కల్లా ల్యాప్టాప్ ముందు ఉంటుంది. అలా ల్యాప్టాప్ ముందు ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్యలో ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా జాయ్ నా చుట్టూ, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుంది. నేను వర్క్ చేస్తుంటే నాతో పాటే ఉంటుంది. అలానే కొంతసేపు దాంతో ఆడుకుంటూ